ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి వచ్చింది. మహాశివరాత్రి సంపూర్ణ పూజా విధానం, ఆధ్యాత్మిక రహస్యాలు. సంవత్సరంలో ఒక్క రాత్రి, దేవుడు నిద్రపోని రాత్రి, భక్తుడు నిద్రపోగొని రాత్రి, అదే మహాశివరాత్రి. ఈ ఒక్క రాత్రి శివుణ్ణి జాగ్రత్తగా పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయట. కానీ ఈ పూజను ఎలా చేయాలి, ఏ సమయంలో ఏ నియమం పాటించాలి, 4 యామాల పూజ ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం మారే శివతత్వాన్ని అర్థం చేసుకుంటారు. మహాశివరాత్రి అనేది అజ్ఞానం నుండి జ్ఞానానికి, అంధకారం నుండి ప్రకాశానికి మనం నడిపించే పవిత్ర రాత్రి. ఈ రోజున శివుడు లింగ రూపంలో అవతరించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది. సముద్ర మనలో అలాహారం గ్రహించాడు. అందుకే ఈ రాత్రి మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి పూజకు శ్రేష్టమైన సమయం. నిశ్చిత కాలం అర్ధరాత్రి 12 నుంచి 3 వరకు. మొత్తం రాత్రి జాగరణం అత్యంత ముఖ్యమైనది. కనీసం 4 యామాల పూజ చేయాలి. పూజకు ముందు తప్పనిసరిగా చేయవలసిన నియమాలేంటి? ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. అందులో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే ఇంకా మంచిది. తెల్లటి లేదా లేత రంగు వస్త్రాలు. రోజంతా ఉపవాసం, ఫలహారం, నిరాహారం చేయాలి. కోపం, అబద్ధం, దురాలోచనలు వదలాలి. మనసుతో ఓం నమ శివాయ అని జపం చేయాలి. శివలింగాన్ని ఎలా పూజించాలి? స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. అభిషేకం. ఈ పదార్థాలతో అభిషేకం చేయవచ్చు. నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు. ప్రతి అభిషేకంతో ఓం నమ శివాయ లేదా రుద్రం నమ్మకం జపించాలి. బిల్వపత్ర అర్చన రహస్యం. బిల్వపత్రం అంటే త్రినేత్రాలు. ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే 100 యజ్ఞ ఫలితం వస్తుంది. 3 ఆకలు విడిపోకుండా సమర్పించాలి. బిల్వపత్రంతో త్రిలదం త్రిగుణాకారం అనే శ్లోకం చెప్పాలి. ధూపం, దీపం, నైవేద్యం పంచామృతాలు, పండ్లు, ఉడకబెట్టిన పదార్థాలు, ఇంకేమైనా పులిహార, పొంగలి సమర్పించవచ్చు. ఉల్లి, వెల్లుల్లి వాడకూడదు. 4 యామాల పూజ అంటే ఏంటి? అసలు ఎందుకు అంత ముఖ్యమైనది? మొదటి యామం సాయంత్రం పూట చేసే పూజ. శరీరం శుద్ధి, నీరు ప్లస్ పాలుతో అభిషేకం చేయాలి. 2వ యామం రాత్రి, మనసు శుద్ధి చేస్తుంది. పెరుగు ప్లస్ తేనె అభిషేకం చేయాలి. 3వ యామం అర్ధరాత్రి, అత్యంత ముఖ్యమైనది. అజ్ఞానం నాశనం చేస్తుంది. నెయ్యి అభిషేకం ప్లస్ రుద్రజపం చేయాలి. 4వ యామం తెల్లవారుజామున మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి నీరు ప్లస్ బిల్వపత్ర ఆచరణ చేయాలి. మనం చేయవలసిన జపమంత్రాలు ఏమేంటి? ఓం నమ శివాయ, మహామృత్యుంజయ మంత్రం, లింగాష్టకం, శివచాలీస కనీసం 108 సార్లు జపం చేయండి. మహాశివరాత్రి ఉపవాస ఫలితం: సంతాన భాగ్యం, రోగ నివారణ, వివాహ అడ్డంకాలు తొలగింపు, కర్మబంధన విముక్తి. శివకృపతో మోక్ష మార్గం తెరుచుకుంటుంది. ఒక్క చిన్న భక్తుని కథ కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఒక పేద భక్తుడు ఏమీ లేని స్థితిలో కేవలం నీరు, ఒక బిల్వపత్రంతో శివుడికి ఆరాధించాడు. శివరాత్రి రోజున శివుడు అతని భక్తికి మెచ్చి అతని జీవితాన్ని వెలుగులోకి నింపాడంట. శివుడికి కావాల్సింది ధనం కాదు, నిజమైన శరణాగతి. ఒక్క బిల్వపత్రం ఇస్తే మన జీవితం మారుతుందేమో. ఈ మహాశివరాత్రి మీ కోరికల కోసం కాదు, మీ లోపల ఉన్న శివుణ్ణి మేల్కోవటానికి పూజ చేయండి. ఓం నమ శివాయని కామెంట్ చేయండి. హర 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 మహాదేవ. ఇలాంటి మైథాలజికల్ స్టోరీస్ అండ్ పూజా విధానాల కోసం సబ్స్క్రైబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి.